సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఏ విధముగా దేవుడు దీవిస్తున్నాడని, మన జీవితంలో కొరతల చేత ఉన్నప్పుడు నా జీవితాన్ని బలపరిచే దేవుడు ఉన్నాడని, లేక నా జీవితంలో వేదన కలుగుతున్నప్పుడు నన్ను నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నడిపించబడుటకు నాలో వండిన ప్రతి విరోధమైన కార్యములను, లేక నాలో ఉండిన దేవునికి ఏ విధముగా నేను జీవించే విధానాన్ని బట్టి దేవుడు నన్ను నడిపిస్తున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం వ్యర్థమని నాలో నేను పలికిన, జీవితం శూన్యమని నేను మాట్లాడిన జీవితం అంతా శూన్యముగా మారునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా బలపరుస్తున్నాడని, స్థిరపరిచే దేవుడు ఉన్నప్పుడు ఏ విధముగా నడిపించబడుతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో సంతోషం లేదని, నా జీవితంలో ఎందుకు శోధన కలుగుతుందని, ఎన్ని మార్లు నేను సంతోషంగా ఉండుటకు ప్రయత్నించినను కూడా నా జీవితం శూన్యమని, లేక నా జీవితం సమస్య వెంట శోధన ఉన్నదని ఎన్నో రకాలుగా మాట్లాడే విధానాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా బలపరచబడి నడిపించబడుతున్నానని, ఏ విధముగా బలపరచబడి నేను దీవింపబడుచున్నామని, నాలో నేను వేదన పడినప్పుడు, నాలో నేను దుఃఖం చేత ఉండిన పరిస్థితిని బట్టి ఏ విధముగా నేను నడిపించబడుతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, ఏ విధముగా స్థిరపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు జీవితాన్ని ఏ విధముగా స్థిరపరుస్తున్నాడని, పరిపూర్ణమైన విడుదల కలిగించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుడు కరుణించే దేవుడని, జీవితాన్ని దేవుడు పరిపూర్ణముగా శక్తి చేత నింపే దేవుడని, నన్ను నడిపించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితం అనారోగ్య సమస్య చేత ఉన్నదని, లేక నా జీవితం వ్యర్థమైన జీవితం అని, ఎందుకు నా జీవితంలో శోధన కలుగుతుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి సరిగా లేదని, నా జీవితం వ్యర్థమైపోయి ఉన్నదని, నా జీవిత పరిస్థితి లేనప్పుడు నేను ఎందుకు జీవించాలని ఆలోచన కలుగుతున్నప్పుడు ఏ విధముగా నేను మరల జీవించే బిడ్డలుగా మారుటకు, మరల జీవించే దేవుని బిడ్డలుగా మారే దేవుని అనుగ్రహాన్ని పొందుటకు ఏ విధముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోయిన పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు చూస్తున్నప్పుడు నా జీవితం పరిస్థితే నా జీవితముగా మారి ఉన్నదని, నా జీవితమే పరిస్థితి అని మాట్లాడే విధానాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని కోల్పోయే పరిస్థితి ఎందుకున్నదని, నా జీవితం పరిస్థితి నా జీవితాన్ని మార్చిందని, పరిస్థితే నా జీవితం వ్యర్థముగా చేసిందని ఎన్నో మార్లు పలికే విధానాన్ని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం ఏ విధముగా ఉన్నప్పుడు పరిస్థితే జీవితాన్ని మార్చివేసినట్లుగా, నా జీవితం వ్యర్థమైనట్లుగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, బలహీన స్థితి ఉన్నప్పుడు నా స్థితిని కోల్పోయిన విధానాన్ని బట్టి, నా స్థితి అంతా వ్యర్థమని నేను పలికినప్పుడు
లేక అనారోగ్య సమస్య చేత నా జీవితం శూన్యమని, నా జీవితం వ్యర్థమని నాలో నేను కృంగినప్పుడు ఏ విధముగా నా జీవితాన్ని మరలా దేవుని వైపు నడిపించుటకు, మరల స్థిరపడి నాలో ఉండిన స్థితిని అంతటిని దేవుడు మరల నూతనీకరించి మరలా బలపరిచే దేవుడు ఏ విధముగా నడిపిస్తున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు ఉన్నప్పుడు ఏ విధముగా నడిచే బిడ్డలుగా మనం ఉన్నామని, ఏ విధముగా నడుచుటకు దేవుని అనుగ్రహమే మనం పొందుకుంటున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలెనే, తండ్రిని ఒడిలోనే ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలెనే, తండ్రిని ఒడిలోనే ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి నన్ను, ప్రేమతో నడిపితివి. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరచుటకు ఏ విధముగా దేవుడు నాలో ఉన్నాడని, జీవితాన్ని బలపరిచే దేవుడు ఏ విధముగా నడిపిస్తున్నాడని, నా జీవితం అంతా వ్యర్థమని పలుకుచున్నప్పుడు దేవుడు ఏ విధముగా బలపరిచే దేవుడు నాలో ఉన్నాడని, స్థిరపరిచే దేవుడే ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవించగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మారినప్పుడు నా జీవితం వచ్చే సమస్యల నుండి, లేక నా జీవితం శోధన కలుగుతున్నప్పుడు ఏ విధముగా నేను దేవుని బిడ్డలుగా మారుటకు నేను ఉన్నానని ఈరోజు అంశం ద్వారా దేవుడే నాకు ఆధారముగా ఉండినప్పుడు ఏ విధముగా మనం జీవిస్తున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నూతనీకరించే దేవుడు మరలా కోల్పోయిన స్థితి ఏ విధముగా నూతనీకరించబడుచున్నదని, నాలో నేను శోధనకు వ్యర్థుడమై ఉన్నానని పలికే విధముగా ఎన్నో సమస్యల చేత మాటలు జీవితంలో కలుగుచున్నప్పుడు ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా మారుతున్నామని, ఏ విధముగా నేను బ్రతుకుటకు జీవిస్తున్నామని, జీవించే బిడ్డలు బ్రతుకుగా మారకుండా నా జీవితం దేవుని వైపు అని నేను పలుకుచున్నప్పుడు నేను జీవించగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చుకొనుటకు, నా హృదయం ఏ విధముగా దేవుని వైపు ఉన్నదని, లేక నా హృదయం లోకమనే శోధన చేత నింపబడి ఉన్నదని, నా హృదయం అంతా ఏ విధముగా నడిపింపబడుచున్నదని, నా హృదయాన్ని పరిపూర్ణముగా శోధన నుండి విడిపించబడుటకు, లేక శోధనే నన్ను పట్టుకొని ఏ విధముగా నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నడిపించబడుతుందో, నా జీవితం ఏ విధముగా ఉన్నదో ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను, చేయి విడువని నా యేసయ్యా
కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు ఏ విధముగా ఉన్నామని, జీవితంలో కోల్పోయిన పరిస్థితిని మరల జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. యావేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో సహోదరి సహోదరులారా, ఏ విధముగా దేవుడు నాలో ఆయన వారితో ఇట్లా నేను మీకు సమృద్ధి కలుగునట్లుగా ఏ విధముగా నేను దీవించగలనని, నీలో కొరతలన్నిటినీ తీర్చే దేవుడను, నీలో కలిగిన శోధనలన్నిటినీ తొలగించే దేవుడనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీ జీవితంలో సంతృప్తి కలుగునట్లుగా, నీ జీవితం సంతోషం కలుగునట్లుగా నేను దీవించే దేవుడనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీలో పరిపూర్ణముగా దేవుడు దీవించే దేవుడు, సంతోషం కలుగునట్లుగా ఆశీర్వదించే దేవునిగా ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీ జీవితం తృప్తికరముగా లేదని, నీ జీవితం సంతోషం నేను పొందుకోలేదని, నా జీవితం అంతా శూన్యముగా మారి ఉన్నదని, నా జీవితం అంతా బాధ వెంట బాధ కలుగుతున్నప్పుడు ఏ విధముగా నేను జీవించుటకు, ఏ విధముగా నేను బ్రతుకుటకున్నామని, నా జీవితాన్ని ఏ విధముగా దేవుని వైపు నేను నడిపించుకోగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, తృప్తి కలుగునట్లుగా దేవుడు దీవించును అని అంశం ద్వారా మనం చూస్తున్నాం. నీ జీవితంలో తృప్తి లేని జీవితమని, నీ జీవితంలో తృప్తికరముగా నీ జీవితం లేదని, నా జీవితం కోల్పోయిన పరిస్థితి ఉన్నదని ఎన్నో మార్లు పలికే విధానాన్ని, ఎన్నో మార్లు నా జీవితాన్ని నేనే వ్యతిరేకపరుచుకొని, నా జీవితాన్ని నేనే గాయపరుచుకొని జీవించే విధానాన్ని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నా దేవుడు నన్ను తృప్తిపరిచే దేవుడు ఉన్నాడని, ఏ విధముగా దేవుడు మరలా నన్ను సంతోషపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు, నాలో ఉండిన ప్రతి విరోధమైన జీవితం నుండి విడిపించునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని కోల్పోయే స్థితి మనకు కలుగుచున్నప్పుడు, ఏ విధమైన శోధన నాకు కలుగుచున్నదని, లేక నా జీవితం తృప్తికరంగా లేనప్పుడు నాకు విరోధమైన ఆటంకములు నాకు కలుగుచున్నాయని, లేక విరోధమైన శోధన నన్ను పట్టుకొని పీడిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చుకొనుటకు, నీ జీవితం మార్చబడుటకు ఏ విధముగా జీవిస్తున్నామని, నాలో ఉండిన కొరతలు ఏ విధముగా తృప్తినియని కొరతలుగా, నాలో ఉండిన కొరతలన్నిటినీ విరోధమైన జీవితానికి ఉన్నాయని, నాలో ఉండిన శోధన నాకు విరోధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని తృప్తి లేని జీవితం నేను పొందుకొని ఉన్నప్పుడు నా జీవితం ఎక్కడ పయనిస్తుందని, నా జీవితంలో ఏ పరిస్థితిని నేను కోల్పోయి తృప్తి లేని జీవితముగా మారిపోయి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని తృప్తికరమైన జీవితం నాకు వ్యర్థమని, లేక నా జీవితం తృప్తి లేనప్పుడు నా జీవితం మరణకరముగా మారి ఉన్నదని, నా జీవితం మరణమే అని నా జీవితంలో అనుకోని విధానాలు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం ఏ విధముగా నన్ను దేవుడు నడిపిస్తున్నాడని,
నా జీవితం అంతా వ్యర్థమని పలుకుచున్నప్పుడు, తృప్తి లేని జీవితం నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను తృప్తించబడుచున్నానని, సంతోషపరిచే దేవుడు నాకు ఉన్నప్పుడు ఏ విధముగా తృప్తి లేని జీవితం నుండి నేను పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణముగా జీవితం నుండి, శోధనకరమైన జీవితం నుండి విడిపించబడునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మంచి కాపరి, నా జీవ కాపరి, హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా. నిన్ను నేను పట్టుకొంటిని, భుజము పైన సోలెదను, నీ భుజము పైన సోలెదను, నీ రెక్కల నీడలో నుండి లోకాన్ని మరచితిని. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలెనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు ఏ విధముగా నేను జీవిస్తున్నానని, జీవితంలో కొరతలు నాకున్నప్పుడు తృప్తి లేని జీవితం నాకున్నదని, నాకు బాధ కలిగినప్పుడు నా జీవితం అంతా తృప్తి లేని జీవితముగా మారి ఉన్నదని ఈరోజు మనలో కలిగే వేదనని బట్టి, లేక మనలో కలిగే ఆలోచనని బట్టి ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకున్నటకు తృప్తి లేని జీవితమే నా జీవితంగా మారి ఉన్నదని, అన్నిటినీ కోల్పోయిన స్థితి నా జీవితం నాకు కలుగున్నట్లుగా అనిపించినను, ఏ విధముగా నేను తృప్తి లేని జీవితముగా నేను మార్చబడి ఉన్నానని, లేక ఒక దినం నా పరిస్థితి మంచి పరిస్థితిగా ఉన్నప్పుడు అన్నిటిని నేను పొందుకొనుటకు నా జీవితం ఒక దినమున సరి అయిన మార్గం జీవితముగా నాకు అనిపించినను, ఈ దినమున నాలో కలిగిన తృప్తి లేని జీవితముగా మారిపోయి ఉన్నదని, ఈ దినము శోధనకరముగా మారి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఏ విధముగా తృప్తి లేని జీవితం నాకు కలిగి ఉన్నదని, తృప్తి లేని జీవితముగా మారుటకు నాలో ఉండిన ఏ శోధన కలిగి ఉన్నదని, దేవునికి విరోధముగా నేను మారినప్పుడు తృప్తి లేని జీవితం నాకు కలిగి ఉన్నదని, ఏ విధముగా నేను జీవిస్తున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని, జీవితాన్ని సరైన మార్గంగా ఉండుటకు ఏ విధముగా నేను జీవించే వ్యక్తులుగా మారుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో ఉండుటకు నా జీవితం మార్గం ఎంచుకొని ఆ మార్గంలో పయనించినప్పుడు నేను నడవగలుగుతానని, ఆ మార్గం నేను వెతికినప్పుడు ఆ మార్గంలో నేను జీవించగలుగుతామని, దేవుని మార్గం నేను కనుగొన్నప్పుడు ఆ మార్గాన్ని పరిపూర్ణంగా నేను నడిపించబడతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోయిన పరిస్థితులన్నిటినీ మరలా దేవుడు ఏ విధముగా అనుగ్రహించే దేవుడని, నా జీవితంలో అవమానం కలిగిన పరిస్థితి నుండి ఏ విధముగా నా జీవితం తృప్తి లేని జీవితముగా మారి ఉన్నదని, అవమానం చేత నేను నింపబడినప్పుడు నా జీవితం తృప్తిని కోల్పోయిన జీవితముగా మారి ఉన్నప్పుడు నా జీవితం శోధన వచ్చి ఉన్నదని
ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా జీవించగలుగుతామని, నా జీవితంలో ఏ విధముగా నేను నడిచే బిడ్డలుగా ఉన్నప్పుడు నా జీవితం అంతా ఏ విధముగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో స్థితి మార్చే దేవుడు, జీవితాన్ని నీలో తృప్తి లేని జీవితముగా మారినప్పుడు నా స్థితి అంతా కోల్పోయి ఉన్నామని, నా పరిస్థితి అంతా కోల్పోయి ఉన్నామని, నా జీవితంలో ఎందరితో నువ్వు మాట్లాడినను, దుఃఖం చేత నువ్వు నింపబడి కుటుంబంలో వేదనకరముగా నీకు మారినను, నా జీవితం ఏ విధముగా చేయాలని నా పరిస్థితి ఆలోచనకరముగా మారినప్పుడు ఏ విధముగా నేను దేవుని వైపు చూచేదనని, నాలో ఉండిన తృప్తి లేని జీవితం పాపమునకు కారణమని, నాలో ఉండిన తృప్తి లేని జీవితముగా మారుటకు దేవునికి విరోధముగా నేను జీవించినప్పుడు ఏ విధముగా దేవుని నుండి సంతోషం నేను కోల్పోయి ఉన్నానని, దేవుని నుండి ఏ విధముగా సంతోషాన్ని కోల్పోయి తృప్తి లేని జీవితముగా నేను మారి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నువ్వు నడవగలుగుతావని, జీవితం ఎవరి వైపు చూచి నువ్వు జీవిస్తావని, నా జీవితం అంతా ఏ విధముగా నడుచుటకు ఎవరిని ఎన్నుకొని నేను నడవగలుగుతామని, దేవుని వైపు చూచి తృప్తి లేని జీవితంగా నేను మార్చుకొనుటకు, నా జీవితం అంతా నా గాయముల చేత నేనే నింపుకొని ఏ విధముగా నా జీవితం అంతా కోల్పోయిన స్థితిగా నేను ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా తృప్తి లేని జీవితముగా నేను మార్చబడి ఉన్నానని, దేని కొరకు తృప్తి లేని జీవితముగా నా కుటుంబం జీవిస్తూ ఉందని, నా స్థితి అంతా తృప్తి లేని కరముగా వ్యర్థమైన జీవితంగా మార్చబడుటకు కారణం ఏమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో పరిపూర్ణమైన మార్గం ఎన్నుకొనుటకు దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడని, దేవుడే నాకు పరిపూర్ణమైన మార్గమును చూపించే దేవుడు ఉన్నాడని, ఆ మార్గం వెంట నేను ఏ విధముగా పయనించగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో మానవునికి శోధనలు కలుగుతున్నప్పుడు, లేక ఈ శోధనే నాకు పరిపూర్ణముగా దుఃఖకరముగా మారున్నట్లుగా ఏ విధముగా మారుతున్నది శోధనని ఈరోజు కలిగే పరిస్థితిని చూసి అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నువ్వు నడిపించుకున్నటకు దేవుడు నాకు ఉన్నాడని ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితంలో కుటుంబం ఆశీర్వాదం కోల్పోయి ఉన్నదని, ఒక దినమున దేవుడు ఆశీర్వదించిన కుటుంబముగా ఉండినప్పుడు ఈ దినం తృప్తి లేని కుటుంబముగా నేను మార్చబడుటకు కారణం, దేవుడు దీవించిన కుటుంబముగా ఉండుటకు ఒక దినమున దీవింపబడిన కుటుంబముగా ఉండి ఈ దినమున నేను కోల్పోయిన స్థితి ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితం కుటుంబం అంతా వ్యర్థకరముగా మారి ఉన్నదని, నా జీవితం కుటుంబమే నాకు వ్యతిరేకంగా మారి ఉన్నదని, దేవుడిచ్చిన ఆశీర్వాదం నేను కోల్పోయి ఉన్నామని, నా జీవితంలో ఎన్నో మాటల చేత నేను పలికే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నీవు జీవించే విధముగా ఉన్నామని, జీవితం కోల్పోయే స్థితిగా ఉన్నప్పుడు దేవుడిలో ఏ విధముగా మనం నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. నీ సన్నిధే పెన్నిది దేవా,
పరుగున వచ్చా చూడాలని, నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, రాజా యేసు రాజా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, నీకది సమమౌనా. సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా చూడాలని, నిన్ను చూడాలని. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా నడిపించబడుటకు, జీవితాన్ని కోల్పోయిన స్థితి ఏ విధముగా నేను మరల నూతనీకరించబడుటకు నేను జీవించే విధానమని, నా జీవితంలో తృప్తి లేని జీవితముగా మార్చబడుటకు కారణం ఏ విధముగా ఉన్నదని, దేవుడు నన్ను ఎన్నుకొని ఉన్న దినమున ఏ విధముగా నేను జీవించి ఉన్నానని, ఈ దినమున తృప్తి లేని జీవితమే నాకు వేదనగా మారి ఉన్నదని, నా జీవితంలో కోల్పోయిన స్థితి తృప్తి లేని కరముగా నేను జీవించుటకు ఈరోజు ఉన్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితాన్ని ఏ విధముగా నేను జీవించే తృప్తి లేని జీవితం, నా కుటుంబం ఉన్నదని, లేక నేను ఒంటరి జీవితం నేను జీవిస్తున్నప్పుడు తృప్తి లేని జీవితముగా నేను మారిపోయి ఉన్నానని, తృప్తి లేని జీవితమే నాకు శోధనకరముగా మారి ఏ విధముగా నేను జీవిస్తూ ఉన్నానని, నా జీవితం తృప్తి లేని జీవితముగా మారినప్పుడు, ఎందరో నన్ను చేయి విడిచి వెళ్ళినప్పుడు, నా జీవితం కోల్పోయిన స్థితిగా, నా జీవితం అంతా వ్యర్థమైన స్థితిగా ఈరోజు ఉన్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో పరిపూర్ణంగా దేవుని వెతికినప్పుడు దేవుడు నడిపిస్తాడని, నాలో ఉండిన తృప్తికరంగా లేని జీవితం దేవునికి విరోధముగా ఉండిన దేవుని వైపు చూచి నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. నా పాపం తొలగింపు మోశావు సిలువను, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కల్వరి, చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా. నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా చూడాలని, నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, రాజా యేసు రాజా. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశముగా తృప్తి కలిగించే దేవుడు ఉన్నాడని అంశం ద్వారా మనం చూస్తున్నాం.